ఓకే శ్వేత, క్యాచ్ యు లేటర్, బాయ్. శ్వేత, ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే. దీని ఎక్స్ కదా, వీళ్ళు ఇంకా కాంటాక్ట్ లోనే ఉన్నారా? కాల్ కట్ చేసే ముందు కూడా క్యాచ్యులేటర్ అంటున్నాడు. అంటే వీళ్ళు బయట ఎక్కడో కలుస్తున్నారనమాట. ఎన్ని రోజుల నుంచి కలుస్తున్నారో ఏంటో. ప్రేమ తగ్గిపోయినట్టుంది. అందుకేనా ఫిష్ అంటే చికెన్ అంటున్నాడు, సర్ఫ్ అంటే సోప్ అంటున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. అప్పుడే అర్థం చేసుకోవాల్సింది. అనవసరంగా పెళ్లి చేసుకున్నాను. మా ఫ్రెండ్స్ అప్పటికి చెప్పారు తెలివైన వాళ్ళని ఎప్పుడు పెళ్లి చేసుకోకూడదని. కానీ నేనే వినకుండా ఎగిరి చేసుకున్నాను. ఇంకా నా లైఫ్ అయిపోయింది. హలో మేడం, ఏ లోకంలో ఉన్నావు? నువ్వు నాతో మాట్లాడుకో. నువ్వు నన్ను చీటింగ్ చేస్తున్నావు, నాకు అంతా అర్థమైపోయింది. నేను చీటింగ్ చేయడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు కదా నీ ఎక్స్ తో. డేటింగ్ లో మీటింగ్ లో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎక్సా? అసలు నేనెందుకు మాట్లాడుతాను తనతో? అబద్ధాలు ఆడుకో. నేను ఇందాక శ్వేతతో మాట్లాడడం విన్నా. శ్వేత అంటే నా కొలీగ్, స్వాతి నా ఎక్స్. రెండు ఒకటి కాదా? నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. సారీ, కన్ఫ్యూజ్ అయ్యాను. ఏమనుకోకే. బిర్యానీ చేయనా? ఎలా ఏదో ఒకటి చెప్పి ఎప్పుడు మైండ్ పాడు చేస్తుంటావు. ఓకేలే, బిర్యానీ డబుల్ మసాలా వేసి చేస్తాను, నీకు ఇష్టం కదా. హాయ్, మా పర్ఫార్మెన్స్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మిస్సెస్ బంగారం. థ్యాంక్ యూ.